కళ్యాణ వెంకటేశ్వర స్వామినః కృపయా కటాక్ష సదాయ నమః సుదాయ నమః తుభ్యాయ నమః హిరణ్య నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావనే నమః నిత్య నమః నిత్య నమః నిత్యాయ నమః వసుదాయ నమః వసుదాయ నమః కమలాయ నమః కాంతాయ నమః క్షమాయ నమః క్షీర సంభవాయ నమః గ్రహప్రదాయ నమః వల్లగాయ నమః అజోగాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోకవినాశినే నమః నమామి నమః కరుణాయ నమః కరుణాయ నమః లోకశోకం తెలుసుకున్నా కానీ ఇవాళ మాత్రం తెలుసుకోక వాళ్ళకి 7 వరకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎంతో మంది జరగాలి. వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇది 5వసారి మనం వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకోవడం. అందులో ఈ 2025 సంవత్సరంలో 2 సార్లు వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం ఎంత జన్మ ధన్యులో మనం అందరం కూడా. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటుంది, కానీ ఈ సంవత్సరం మనం 2 సార్లు వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసం ఇక్కడ ఈసారి 2 స్వాములు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మన వైకుంఠంలోకి ఒక మోక్షపురిలోకి మనం వచ్చిన తర్వాత మనకి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి, తర్వాత ఇక్కడ వైకుంఠనాథుడు లక్ష్మీనారాయణ సమేతుడు అయిన యొక్క వైకుంఠనాథుడు, అక్కడ లక్ష్మీదేవి స్వామివారి పాదాలు ఎత్తుతూ అక్కడ కూర్చుంది అమ్మ. పొద్దుటి వరకు కూడా వచ్చింది, ఇంతకుముందు వరకే మీరందరూ కూడా వస్తున్నారు కదా అని అమ్మ ఆశీర్వాదం ఇస్తూ అలా ఉంది. అంటే ఆ విధంగా భార్యాభర్తలు కూడా ఉండాలి. ప్రతిరోజు కూడా భార్యాపతికి సేవ చేస్తూ ఉండాలి. అలా భర్త పాదాలు ప్రతిరోజు కూడా ఒత్తుదే మన లోపల ఉన్నటువంటి శని దోషాలు అనేటువంటివి కూడా పోతాయట. అందుకే అమ్మ ఎప్పుడు మనం పెద్ద గొప్పవాళ్ళం, అమ్మ కంటే గొప్పవాళ్ళం కాదు కదా. అందుకే అమ్మ ఒత్తి అక్కడ కూర్చొని అలసిపోయి, ఎందుకంటే మనం అందరం కూడా వస్తున్నాం కదా, మనకందరికీ ఆశీస్సులు ఇవ్వాలని అమ్మ ఉంటుంది. రేపటి నుంచి మనం కూడా ఇంట్లో అలాగే యథావిధిగా చేసుకునే ప్రయత్నం చేయండి. నవ్వేటువంటి విషయం కాదు ఇది, నిజం చెప్పేది నేను ఇక్కడ. ఎందుకంటే మన చేతిలో శని, అక్కడ పాదాల దగ్గర శుక్రుడు అనేటువంటి వాడు కూడా ఉంటారు. అవి 2 కూడా చేయడం వల్ల మనకి గ్రహ బాధలు అనేటువంటి తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఆ పాద సేవన చేయాలంటారు. అందుకే ప్రతిరోజు కూడా భగవంతుని కూడా పాద సేవన చేస్తాం. మన వెంకటేశ్వర దగ్గరకు వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా పాదాలను చూసుకుని నమస్కారం చేస్తాం. మన వెంకటేశ్వర స్వామి ఏం చెప్తారు, ఈ పైన కాదురా చూడాల్సింది, ఇక్కడ నా పాదాల చెంత చూడండి, అక్కడే మీకు మోక్షం ఉంది అన్నారు. ఆ విధంగా ఇక్కడ లక్ష్మీనారాయణ సమేతుడైనటువంటి యొక్క వైకుంఠనాథుడు, తర్వాత అక్కడ మళ్ళీ శ్రీదేవి భూదేవి సైతంగా చక్కగా మనందరి కోసం 5వ సంవత్సరం కాబట్టి స్వామివారు కూడా అక్కడ వచ్చి కూర్చున్నారు మనందరి కోసం. అటు 2 అమ్మలు కూర్చున్నారు, పైన స్వామి కూర్చున్నారు. ఇలా 3 రకాలుగా మనం ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి వైకుంఠానికి ఎందుకు రావాలి మనమందరం కూడా అంటే, వైకుంఠంలోనే మోక్షం అనేటువంటిది మనకు లభిస్తూ ఉంటుంది. మనకి కలిగిన వైకుంఠం ఏంటంటే శ్రీరంగం. ఆ శ్రీరంగం అనేటువంటిది మనకు కలిగిన వైకుంఠం. చుట్టూ కూడా ఏంటిది, 7 ప్రాకార మధ్య సరసిత ముకులోద్భాసమానే విమాని అన్నారు. అంటే చుట్టూ కూడా 7 ప్రాకారములతోటి, పెద్ద పెద్ద ప్రాకారాలతోటి చక్కగా చుట్టూ కూడా కావేరీ నది మధ్యలో స్వామి పవలించి ఉంటారు. స్వామి అలా పవలించినటువంటి స్వామి శ్రీరంగంలో ఉంటారు. ఆ శ్రీరంగానికి మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకు మోక్షం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది.
ఇక్కడ శ్రీరంగాన్ని చూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, ఏం బాధవలసినది. ఇక్కడ మన శ్రీరంగం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన దుర్భాగంలో కూడా చుట్టూ కూడా నీరు ఉన్నది, మధ్యలో మన స్వామి ఉన్నారు. అక్కడ కూడా 7 ప్రాకారంలో కూడా మధ్యలో గ్రామాలు అనేటువంటి ఉంటాయి. అలాగే మన దగ్గర కూడా గ్రామం అనేటువంటి ఉంది. చుట్టూ కూడా చక్కని పచ్చిక బయలుతోనే 4 పక్కలకు కూడా నీరు ఉండి ఇక్కడ మన స్వామి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం వచ్చేటప్పటి నుంచి కూడా 7 ద్వారాలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఇది మోక్షపురి, అంటే మోక్షాన్ని కలిగింప చేసేటువంటిది ఈ యొక్క మోక్షపురి. కాబట్టి ఇక్కడ మనం స్వామికి అది చేసుకున్నాము. అందుకోసమని ఈ యొక్క వైకుంఠానికి మనం వచ్చాం. మరి ఇక్కడ మానవ జన్మ ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాతనే మనకి మానవ జన్మ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క మానవ జన్మలో మాత్రమే మోక్షం అనేటువంటిది మనకు లభిస్తూ ఉంటుంది. అందుకే పూర్వం ఋషులు వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా మనకి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అందులో ఆ 33 కోట్ల మంది కూడా ఎప్పుడు మానవ జన్మ వస్తుందా అని చూస్తుంటారా. ఎందుకంటే మానవ జన్మలోనే మోక్షం అనేటువంటిది ఉంటుంది. అందుకే ఈ మోక్షాన్ని కలిగింపజేసేటువంటిదే మానవ జన్మ. కాబట్టి మనందరం కూడా ధన్యులం.